హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో అలైస్ ఇన్ బార్డర్ల్యాండ్ ఎపిసోడ్ 3 నుంచి తెలుసుకుందాం. ఎపిసోడ్ 1 అంటూ చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనకు టట్టా బ్యాక్ స్టోరీని చూపిస్తారు. తను సరిగ్గా పని చేయట్లేదని, తను పని చేసే చోట ఎప్పుడూ తిట్లు తింటూనే ఉంటాడు. ఒకసారి తను చేసిన తప్పు వల్ల కింద పని చేస్తున్న తన బాస్ పైన కార్ పడిపోయి అతని చెయ్యి విరిగిపోతుంది. దానివల్ల అతన్ని జాబ్లో నుంచి కూడా తీసేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఈ గేమ్ కూడా తన వల్లే ఓడిపోతున్నారని ఇక్కడ తట్ట చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్లకు కావాల్సిన 500 పాయింట్స్ కోసం ఆరిసు పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకోవైపు నిరాగి ఉసాగిని పట్టుకొని బలవంతం చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆరిసు వచ్చేసి నిరాగిని కొట్టి ఉసాగిని కాపాడుతాడు. ఉసాగిని బేస్ దగ్గర పనుకోబెట్టి తను మళ్ళీ పాయింట్స్ కోసం పరిగెత్తుతూ ఉంటాడు. సడన్గా తనకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. సీన్ కట్టే మనకు ఆరిసు ఒంటరిగా ఉన్న క్యూమా దగ్గరికి వెళ్తాడు. అతను క్యూమాని మాటల్లో పెట్టి ఎలాగైనా సరే మేమేం చేసినా మీరే గెలుస్తారని, నీలాంటి వాడితో గేమ్ ఆడడం చాలా బాగుంది అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక్కడ క్యూమా తనకి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్స్తో తను ఆరిసుకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. అప్పుడే బ్యాటిల్ ఆన్ అయ్యి పాయింట్స్ మారిపోతాయి. ఆరిసు టీం వాళ్ళు 500 పాయింట్స్ గెలుచుకొని క్యూమా టీం వాళ్ళు 500 పాయింట్స్ ఓడిపోతారు. సో ఇప్పుడు లీడ్లో ఆరిసు టీం వాళ్ళు వచ్చేస్తారు. ఇది చూసుకొని క్యూమా అసలు ఏం జరిగింది, నువ్వు ఇదంతా ఎలా చేసావని అడుగుతాడు. నీకు నాకంటే తక్కువ పాయింట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కువ చూపిస్తున్నాయి, నువ్వు ఏం చేసావని అడుగుతాడు. అప్పుడే మనకి ఇక్కడ స్టోరీ ఫ్యూ మినిట్స్ బ్యాక్కి వెళ్తుంది. పాయింట్స్ కోసం వెళ్తున్న ఆరిసుకి ఏదో సౌండ్ వినిపించి తను అక్కడికి వెళ్తాడు. అక్కడ తట్ట తన చేతిని కంటైనర్ డోర్లో పెట్టి కట్ చేసుకుంటూ ఉంటాడు. ఆరిసు అతనితో అలా చేయడం ఆపేయమని అరుస్తాడు. కానీ తట్ట మనం గెలవడానికి ఇదొక్కటే మార్గమని, ఇలా చేయకపోతే మన టీం వాళ్ళందరూ చనిపోతారని తను ఆరిసుని కన్విన్స్ చేస్తాడు. దాంతో ఆరిసు కూడా అతనికి హెల్ప్ చేస్తాడు. చివరికి తట్టా చేయి విరిగిపోయి అతని చేతికున్న వాచ్ కింద పడిపోతుంది. సో ఇలా తీయకూడదని మనకు రూల్ చెప్పలేదని, ఈ వాచ్ నేను తీసుకెళ్తే నీ పాయింట్స్ డబ్బులు అవుతాయి, దీంతో నువ్వు బ్యాటిల్ గెలిచి మన టీంని గెలిచేలా చేయి అని చెప్తాడు. ఆరిసు సైలెంట్గా ఆ వాచ్ని జేబులో పెట్టుకొని తను క్యూమా దగ్గరికి వెళ్ళి ఉంటాడు. క్యూమాకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు జేబులో ఉన్న వాచ్ని తను టచ్ చేసుకొని ఉంటాడు. తను క్యూమాతో బ్యాటిల్ గెలిచిన తర్వాత ఆ వాచ్ని బయటికి తీసి క్యూమాకి చూపిస్తాడు. సో ఇక్కడ క్యూమా కూడా తను ఓడిపోయాడని అర్థమైపోతుంది. ఇక్కడ ఆరిసు మన ఇద్దరం ఒకటేలా ఉన్నామని, ఒకవేళ గేమ్లో కాకుండా మనం బయట కలిసి ఉంటే మంచి ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళమని చెప్తాడు. క్యూమా తను ఓడిపోయాడని ఒప్పుకొని తన చావుని స్వీకరిస్తూ ఆకాశంలో చూస్తూ ఉంటాడు. తన టీమ్మేట్స్ కూడా క్యూమా అలా చేసినందుకు ఎవ్వరూ కోప్పడరు. వాళ్ళు కూడా వాళ్ళ చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు బ్రతికారంటే దానికి కారణం క్యూమానే. సో అప్పుడే ఆకాశం నుంచి లేజర్ పడి ఆ టీం వాళ్ళందరూ చనిపోతారు. క్యూమా కూడా ఆరిసు ముందరే చనిపోతాడు. సో గేమ్ అయిపోయింది కాబట్టి పైన తిరుగుతున్న ఎయిర్షిప్ పేలిపోయి దానితో పాటున్న కింగ్ కార్డ్ కూడా కాలిపోతుంది. ఓడిపోతాం అనుకున్న గేమ్ గెలిచేసినందుకు ఆరిసు టీం అందరూ షాక్లో ఉంటారు. కుయినా ఇంకా ఉసాగి ఇద్దరు చాలా సంతోషిస్తారు. కానీ చివరికి వాళ్ళు ఇదంతా తట్టా చేసిన సాక్రిఫైస్ వల్లే వాళ్ళు గెలవగలిగారని తెలుసుకుంటారు. తట్టా కూడా తన చేతి గాయం వల్ల ఇక్కడ వాళ్ళందరి ముందర చనిపోతాడు. సో తట్టా బాడీని వాళ్ళు అక్కడే పూడ్చి చేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. నిరాగి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మనకు ఇంకో గేమ్ని చూపిస్తారు. అందులో చిషియా ఉంటాడు. ఫస్ట్ ఎపిసోడ్లో తను ఆరిసు వాళ్ళతో సపరేట్ అయిపోయాక తను ఒంటరిగా గేమ్ ఆడుతూ ఉంటాడు. ఈసారి గేమ్లో 20 మెంబర్స్ ఉంటారు. అందరూ వాళ్ళ మెడకి ఒక కాలర్ లాంటిది వేసుకోవాలి. ఆ కాలర్ వెనకాల వాళ్ళకి ఒక కార్డ్ సింబల్ చూపిస్తుంది, హార్ట్, స్పేడ్, క్లబ్ లాంటివి. పక్కన వాళ్ళు మనకు అది చూసి చెప్తే మనం దాన్ని గేమ్ మాస్టర్కి చెప్పాలి. సో అది కరెక్ట్ అయితే మనం గెలుస్తాము. ఒకవేళ మన ఫ్రెండ్స్ మనల్ని మోసం చేసి రాంగ్ కార్డ్ చెప్తే మనం చనిపోతాము. ఈ గేమ్ చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ అవతలి వాళ్ళని మనం ఎప్పటి వరకు నమ్ముతామో అప్పటి వరకే ఈ గేమ్ బాగా నడుస్తుంది. గంటకి ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో వెళ్ళి వాళ్ళ మెడ వెనకాల ఉండే సింబల్ని చెప్పాలి. కరెక్ట్ అయితే బ్రతుకుతారు, రాంగ్ అయితే చనిపోతారు. అలా ఈ గేమ్ని వాళ్ళు ఎన్ని రోజులైనా ఆడుతూనే ఉండాలి. ఒకవేళ ఈ గేమ్ ఆగిపోవాలి అంటే వాళ్ళందరూ చనిపోవాలి, లేదా వాళ్ళల్లోనే కంటెస్టెంట్గా వచ్చిన జాక్ ఆఫ్ హార్ట్స్ని వాళ్ళు కనిపెట్టి చంపేయాలి. గేమ్ స్టార్ట్ అవుతుంది. చిషియా దగ్గరికి ఎవరో ఒక అతను వచ్చి చేరుతాడు. సో ఇద్దరిద్దరుగా వాళ్ళు టీమ్స్ చేసుకుంటారు. అలాగే ఒక అమ్మాయి చాలామందిని కలుపుకొని ఒక గ్రూప్గా తయారు చేసుకుంటుంది. అలాగే ఒక కపుల్ ఇంకా ఒక సైకోని ఒక అతను పార్ట్నర్గా చేసుకుంటాడు. సో ఇప్పటికీ చిషియా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తనతో పాటు కూడా ఒక ప్లేయర్ ఉంటాడు.
ఒక లేడీ తయారు చేసిన గ్రూపు ఒక్కొక్కరికి వాళ్ళ వెనకాల ఉండే సింబల్స్ చెప్పుకొని అందరూ గేమ్ ఆడుతూ ఉంటారు. సో ఫస్ట్ టైం అందరూ రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళ సింబల్స్ని చెప్తారు. లోపల ఫస్ట్ టైం ఎవ్వరు చావరు. సెకండ్ టైం గేమ్ ఆడేటప్పుడు ఒక గ్యాంగ్స్టర్ అక్కడుండే ఒక అతన్ని కొట్టి తన వెనకాల ఉండే సింబల్ని చెప్పమని అడుగుతాడు. దాంతో పక్కనున్న వాళ్ళు అతన్ని రెచ్చగొట్టి ఆ గ్యాంగ్స్టర్ వెనకాల ఉండే సింబల్ రాంగ్గా చెప్పి అతను చనిపోతాడు అని చెప్తారు. దాంతో ఆ గ్యాంగ్స్టర్ రూమ్లోకి వెళ్ళి ఆ సింబల్ చెప్పడంతో అది రాంగ్ అని చెప్పి తన మెడలో ఉన్న కాలర్ పేలిపోయి చనిపోతాడు. సో అప్పటి నుంచి ఈ గేమ్లో చావులు స్టార్ట్ అవుతాయి. ఒకరి తర్వాత ఒకడు చనిపోతూ ఉంటారు. ఇతనే గేమ్ మాస్టర్ అయి ఉంటాడు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటారు. ఈ చావులన్నీ చూసి చిషియాకి పార్ట్నర్గా ఉన్న అతను భయపడిపోతూ ఉంటాడు. తను రూమ్లోకి వెళ్ళి తన సింబల్ చెప్తున్నప్పుడు తను కరెక్ట్గా చెప్పకుండా నేను ఈ గేమ్ని ఆపేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. దాంతో ఇక్కడ చిషియా పార్ట్నర్ చనిపోతాడు. ఇప్పుడు చిషియాకి పార్ట్నర్ లేకుండా అయిపోయింది. చివరిగా ఈ గేమ్లో 5 మంది మాత్రమే మిగిలి ఉంటారు. చిషియాతో పాటు ఇంకా 4 ఉంటారు. కానీ ఆ 4 ఇద్దరిద్దరుగా టీమ్స్లో డివైడ్ అయ్యి ఉంటారు. సో వాళ్ళెందుకు ఇప్పుడు చిషియాకి హెల్ప్ చేస్తారు? వాళ్ళల్లో వాళ్ళే హెల్ప్ చేసుకొని చిషియాని చావడానికి వదిలేస్తారు. అసలు ఇప్పుడు ఎలా గెలవాలి అని చిషియా ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 3 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో చిషియా ఆ సైకోకి పార్ట్నర్గా ఉండే అతని దగ్గరికి వెళ్ళి నీకు పార్ట్నర్గా ఉండే వ్యక్తి ఒక సైకో అని, తను చాలా మర్డర్స్ చేశాడని, అతన్ని నమ్మొద్దు అని చెప్తాడు. అలాగే తన మెడ వెనకాల ఉండే సింబల్ చెప్పి నా మెడ వెనకాల కూడా ఉండే సింబల్ చెప్పమని అడుగుతాడు. కానీ అతను చిషియాతో కావాలనే రాంగ్ సింబల్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరంగా ఉండి ఆ సైకో చూస్తూ ఉంటాడు. ఇప్పటికీ వీళ్ళల్లో గేమ్ మాస్టర్ ఎవరో తెలియదు. ఇంకోవైపు మిగిలిన ఇద్దరు ఒక కపుల్. సో అందులో ఉన్న అమ్మాయిని ఇక్కడ చిషియా కలిసి తన సింబల్ అడుగుతాడు. నీ వెనుకున్న సింబల్ నేను చెప్తానని, అలాగే నా వెనుకున్న సింబల్ నువ్వు చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక్కడ చిషియా కావాలనే రాంగ్ సింబల్ ఒకటి చెప్పి నా మెడ వెనకాల ఉన్నది ఇదేనా అని అడుగుతాడు. దానికి ఆమె ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సింబల్ చెప్పాల్సిన టైం వస్తుంది. ఆ కపుల్ ఒకరికొకరు సింబల్ చెప్పుకొని లోపలికి వెళ్తారు. ఇంకోవైపు ఆ సైకో ఇంకా తన పార్ట్నర్ కూడా వాళ్ళ సింబల్స్ చెప్పుకొని రూమ్లోకి వెళ్తారు. చిషియాకి ఇప్పటికీ కూడా కరెక్ట్గా తన వెనకాల ఏ సింబల్ ఉందో తెలియదు. ఇక్కడ రూమ్లో చిషియా తనకు సైకో పార్ట్నర్ చెప్పిన సింబల్ ఇంకా ఆ అమ్మాయి రియాక్షన్తో తన వెనకాల ఏ సింబల్ ఉండొచ్చో అని గెస్ చేస్తాడు. గేమ్ అంతా అయిపోయాక ఆ సైకో పార్ట్నర్ బయటికి వస్తాడు. అప్పుడే ఇక్కడ మనకు అతను జాక్ ఆఫ్ హార్ట్స్, తనే ఈ గేమ్కి హెడ్ అని తెలుస్తుంది. అందరూ చనిపోయి తను ఈ గేమ్ గెలిచేశాడని నవ్వుతూ ఉంటాడు. సైలెంట్గా పక్క రూమ్లో నుంచి చిషియా బయటికి వస్తాడు. అతను చిషియాని చూసి షాక్ అవుతాడు. అంతేకాకుండా అతనితో పార్ట్నర్గా ఉండే సైకో ఇంకా ఆ అమ్మాయితో పార్ట్నర్గా ఉండే వ్యక్తి కూడా బయటికి వస్తారు. ఆ జాక్ కావాలని సైకోగా పార్ట్నర్ చేసుకొని ఉంటాడు. ఆ కపుల్లో అమ్మాయి చనిపోయి ఉంటుంది. నిజానికి ఆ అమ్మాయి తనతో పాటు ఉండే వ్యక్తిని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ జాక్ సైకోని యూజ్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసే సైలెంట్గా ఈ గేమ్ని నడిపిస్తూ ఉంటారు. సో ఆ అమ్మాయి ఇంకా జాక్ కలిసే ఉన్నారని తెలుసుకొని ఆ అమ్మాయిని చంపేసి ఉంటారు. చిషియా ఎలాగో అలా తన తెలివితో కార్డ్ని గెస్ చేసి తప్పించుకుని ఉంటాడు. ఆ సైకో ఇంకా తనతో పాటు ఉన్న వ్యక్తి ఈ జాక్ని టార్చర్ చేసి ఈ గేమ్ గురించి తెలుసుకునేకి ట్రై చేస్తారు. కానీ చివరికి ఆ జాక్ ఆఫ్ హార్ట్స్ చనిపోతాడు. చిషియా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. అతనితో పాటు ఆ సైకో ఇంకా ఇంకో అతను కూడా గేమ్ గెలిచేసి అక్కడి నుంచి బయటికి వస్తారు. ఇంకోవైపు మనకు ఆరిసు వాళ్ళని చూపిస్తారు. తన ఫ్రెండ్ చనిపోతున్నందుకు తను చాలా బాధపడుతూ ఉంటాడు. సో ఇంతకుముందు వాళ్ళు గెలిచిన గేమ్ వల్ల వాళ్ళకి చాలా రోజులు వీసా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ క్వీనా నేను బయటికి వెళ్ళి డాక్టర్ అన్ని ఇంకా చిషియాని వెతుకుతానని, అలాగే గేమ్స్ ఆడుతూ ఈ గేమ్ గురించి ఇంకా ఏమైనా తెలుస్తుందేమో కనిపెడతా అని చెప్పి తను ఆరిసు వాళ్ళతో ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉసాగి ఇంకా ఆరిసు మాత్రమే కలిసి ఉంటారు. వాళ్ళు ఒకసారి హంటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ చాలామంది చనిపోయి పడి ఉంటారు. కింగ్ ఆఫ్ స్పేడ్స్ అక్కడికి వచ్చి అందరినీ కాల్చి చంపేసి ఉంటాడు. వాళ్ళు అలాగే చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యాన్ దగ్గర వాళ్ళకి ఒక అతను చావు బ్రతుకుల్లో కనిపిస్తాడు. అతను వాళ్ళతో లోపలున్న ఏదో ఫిల్మ్ గురించి చెప్తాడు. అతను చనిపోయాక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి దాన్ని చూస్తారు. ఇక్కడ చిప్స్ ఉన్న ఏ కెమెరాస్ పని చేయవు. సో అతని దగ్గర ఒక ఓల్డ్ కెమెరా ఉంటుంది. అది అక్కడ వర్క్ అవుతూ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి అక్కడ సిచ్యువేషన్ మొత్తం అతను రికార్డ్ చేసి ఉంటాడు. అక్కడ టైమింగ్ నార్మల్ టైమింగ్ కాకుండా డిఫరెంట్గా ఫ్లో అవుతుందని చెప్తాడు. అలాగే అతనికి కనిపించిన వాళ్ళందరినీ అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. చాలామంది వాళ్ళ భయం పోగొట్టుకోవడానికి వీడి తాగుతూ ఉంటారు. అలాగే ఒకసారి తనకి
డాక్టర్ అన్ కూడా కనిపిస్తుంది. తను ఈ ఊరు బయటికి వెళ్ళే దారి కనుక్కుంటున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇదంతా తను రికార్డ్ చేసి ఉంటాడు. సో వాళ్ళందరూ అక్కడికి ఎలా వచ్చారో ఎవ్వరికి తెలియదు. కానీ ఒక అమ్మాయికి ఏదో కొంచెం గుర్తుంది అని చెప్పి ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునేకి అతను అక్కడికి వెళ్తాడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆరిసు వాళ్ళు ఉన్న ఏరియా అదే. తను అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఏం గుర్తుంది అని అడుగుతాడు. సో వాళ్ళు ఇక్కడికి రాకముందు ఆకాశంలో ఫైర్ వర్క్స్ పేలుతూ ఉంటాయి. అవి జపాన్ మొత్తం కనిపించి ఉంటాయి. ఆ అమ్మాయి అది ఫైర్ వర్క్స్ కాదని ఏదో చెప్తూ ఉంటుంది. అప్పుడే కింగ్ ఆఫ్ స్పేడ్స్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. అలాగే చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కాల్చి చంపేస్తాడు. కెమెరామెన్కి కూడా బుల్లెట్ తగులుతుంది. కానీ ఎలాగో అలా తను తప్పించుకుని తన వ్యాన్ దగ్గరికి వెళ్ళి తన కెమెరాని దాచేసి ఉంటాడు. ఇదంతా ఆరిసు ఇంకా ఉసాగి చూస్తారు. అప్పుడే కింగ్ ఆఫ్ స్పేడ్స్ అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళపైన కూడా అతను కాల్పులు స్టార్ట్ చేస్తాడు. ఎలాగో అలా ఆ వ్యాన్ నుంచి ఆరిసు ఇంకా ఉసాగి తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. వాళ్ళు అతని దగ్గర నుంచి తప్పించుకునేకి ఒక అడవిలోకి వెళ్తారు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోతారు. కింగ్ ఆఫ్ స్పేడ్స్ కాలుస్తూ ఉంటే ఉసాగి ఒక పక్క పారిపోతుంది. ఆరిసు ఒక చోట పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడే తనపైన ఎవరో అటాక్ చేస్తారు. దాంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడే ఎవరో కింగ్ ఆఫ్ స్పేడ్స్ని కాలుస్తున్నట్లు మనం చూస్తాము. ఆరిసుకి స్పృహ వచ్చినప్పటికీ తను ఎక్కడో దూరంగా అడవిలో ఉంటాడు. తనతో పాటు ఉసాగి ఉండదు. ఎవరో అమ్మాయి తనతో వచ్చి మాట్లాడుతుంది. తన పేరు అకానే. తను ఆరిసుని పేరు పెట్టి పిలుస్తుంది. నా పేరు నీకు ఎలా తెలుసు అని ఆరిసు అడుగుతాడు. నా పార్ట్నరే నిన్ను ఇక్కడికి పిలుచుకొని వద్దామని చెప్పాడని, తను నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడని పంపిస్తుంది. ఆరిసు అకానే పార్ట్నర్ ఎవరో తెలుసుకునేకి వెళ్ళి చూస్తాడు. అక్కడ చాలా షాకింగ్గా అగుని కనిపిస్తాడు. అగుని ఇంకా బ్రతికే ఉంటాడు.